ఒక మనిషి చనిపోయిన క్షణం అతని బాడీ నుండి ఆత్మ నెమ్మదిగా బయటికి వస్తుంది. మొదట ఏం జరిగిందో అర్థం కాదు. ఎదురుగా తన వాళ్ళు బోరు నేడుస్తుంటారు. బంధువులు చుట్టూ నిలబడి ఉంటారు. మళ్ళీ తన బాడీలోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, కానీ ఎంత ప్రయత్నించినా వెళ్ళలేకపోతుంది. ఇది కలేమో అనుకుంటుంది. కొద్దిసేపటికి తాను నిజంగానే చనిపోయానని అర్థమవుతుంది. తర్వాత ఆ ఆత్మ ఇంట్లో తనకి ఇష్టమైన చోట్లకు వెళ్తుంది. తన చైల్డ్హుడ్ మెమోరీస్, తన నవ్వులు, తన వాళ్ళతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటుంది. తనకి ప్రాణం లాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళని ప్రేమగా చూస్తూ ఎలా విడిచి వెళ్ళాలో తెలియక బాధపడుతుంది. అలా 2-3 రోజులు తన అంత్యక్రియలు తానే చూస్తుంది. తాను ఎంతో ప్రేమగా చూసుకునే శరీరాన్ని చితిపై కాలిపోతుండటం చూసి ఆత్మ లోపలే కేకలు వేస్తుంది. అంత్యక్రియలు పూర్తయ్యాక ఆత్మ ముందు యమభటులు ప్రత్యక్షమవుతారు. స్కూల్కి వెళ్ళనని ఏడ్చే పిల్లాడిలా ఆత్మ కూడా వాళ్ళతో రావడానికి నిరాకరిస్తుంది, కానీ వాళ్ళు బలవంతంగా తీసుకెళ్తారు. అక్కడ నుండి మొదలవుతుంది అసలైన భయంకరమైన ప్రయాణం. ఈ భయంకరమైన ప్రయాణం గురించి తెలుసుకోవాలి అనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.